అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్ సర్జరీ, అపోలో సిటీ, హైదరాబాద్. ఈరోజు మనము హిప్ జాయింట్ యొక్క కీలు మార్పిడి గురించి మనం తెలుసుకుందాం. అంటే మనం ఎప్పుడైనా హిప్లో పెయిన్ ఉన్నప్పుడు హిప్ జాయింట్ అంటే తుంటి జాయింట్, తుంటి కీలు అంటారు కదా, దాని అన్నమాట. ఆ తుంటి కీలు అరిగిపోయినప్పుడు లేదా ఏదైనా దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయినప్పుడు మనము ఈ హిప్ రీప్లేస్మెంట్ అని చేయవలసిన పరిస్థితి వస్తుందన్నమాట. అసలు ఈ హిప్ జాయింట్ అంటే ఏమిటి, దానికి ఏ విధంగా హిప్ రీప్లేస్మెంట్ చేస్తారని మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. హిప్ జాయింట్ అంటే ఈ తొడ భాగానికి సంబంధించిన ఎముక ఏదైతే ఉంటుందో అది మన పైన ఉన్న పెల్విస్కి అటాచ్ అవుతుందన్నమాట. అక్కడ అది హిప్ జాయింట్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పెల్విస్ బోన్, దీన్ని పెల్విస్ బోన్ అంటారు. ఇది ఏమో తొడ భాగంలోని ఎముక, దీన్ని ఫీమర్ అంటారు. ఈ రెండు కలిసే దగ్గర హిప్ జాయింట్ ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ హిప్ జాయింట్ రకరకాల కారణాల వలన అరిగిపోవడము, లేకపోతే ఫ్రాక్చర్ వలన దెబ్బ తగలడం వలన, ఎక్కడైనా యాక్సిడెంట్లో కానీ హిప్ జాయింట్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ హిప్ రీప్లేస్మెంట్ చేయవలసిన పరిస్థితి వస్తుందన్నమాట. అసలు ఈ రీప్లేస్మెంట్ అంటే ఏమిటి, ఏమేమి రీప్లేస్ చేస్తారు ఈ జాయింట్లో అనేది మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. హిప్ బోన్ అంటారు దీన్ని. దీనికి కప్ ఉంటుంది, అస్టాబులం కప్ అని ఉంటుంది. ఈ విధంగా కప్ ఉంటుంది. ఇక్కడ ఈ కప్లోకి ఈ హిప్ బాల్ పోతుందన్నమాట. మామూలుగా అయితే ఇది ఆల్రెడీ రిప్లేస్డ్ హిప్. ఫీమర్ బోన్ అంటే ఇలా బాల్ ఉంటుంది. ఇక్కడ మీకు బాల్ కనపడుతుంది కదా, ఈ బాల్ ఈ కప్లో ఉంటుంది అన్నమాట. కానీ ఈ బాల్ ఎప్పుడైనా అరిగిపోయినప్పుడు, లేదా ఇది ఫ్రాక్చర్ అయినప్పుడు, లేదా కప్పు డ్యామేజ్ అయినా కూడా మనం హిప్ రీప్లేస్మెంట్ చేస్తాము. ఇక్కడ రెండు కాంపోనెంట్స్ మనం రీప్లేస్ చేస్తాము. ఒకటి అక్కడ ఉన్న కప్ లాంటి స్ట్రక్చర్, కప్పు, దాంట్లోకి వెళ్ళే బాల్, దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం అనమాట. ఈ మనం కప్ అని పిలుస్తున్నాం కదా, దాన్ని మనం ఈ మెడికల్ టెర్మినాలజీలో మనం యూజువల్గా సాకెట్ అనే పదాన్ని వాడతాము. ఈ విధంగా సాకెట్ ఉంటుంది. ఇది ఈ విధంగా రిప్లేస్ చేస్తారనమాట. ఈ బయట ఉన్న ఈ గ్రే కలర్లో కనపడుతుంది కదా, అది మెటల్ కప్. దాని లోపల ఈ విధంగా ప్లాస్టిక్ కప్ ఉంటుంది, ఒక దాంట్లో ఒకటి ఉంటుంది. అది దాంట్లో ఇట్లా జామ్ అయిపోయి లాక్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం ఫీమర్లో ఉన్న ఈ బాల్ ఏమైతే ఉంది కదా, ఈ బాల్, ఈ నెక్, దీన్ని నెక్ అంటామాట. అంటే ఈ బాల్ కింద ఉన్న ఈ నెక్, ఈ తొడ భాగానికి ఉండే అటాచ్మెంట్, దీన్ని నెక్ అంటాము. ఇక్కడ ఈ పార్ట్ను తీసేసి ఈ విధంగా కట్ చేస్తాము. ఈ విధంగా కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసి ఈ ఎముక మూలుగలో ఈ స్టెమ్ అంటాము, ఫీమోరల్ స్టెమ్ అంటాము. దాన్ని మనం ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాము, లోపల పెడతాము. దాన్ని పెట్టి ఈ విధంగా ఫిక్స్ చేస్తామన్నమాట. ఫిక్స్ చేసేటప్పుడు సిమెంట్ వాడచ్చు, లేదా సిమెంట్ లేకుండా కూడా ఫిక్స్ చేయొచ్చు. మనం వాడే ఇంప్లాంట్ను బట్టి టెక్నిక్ మారుతుంది. ఈ విధంగా దీంట్లో పెట్టి ఈ బాల్ దీనికి ఫిక్స్ చేస్తామన్నమాట. దీన్ని ఇప్పుడు తీసుకువెళ్ళి ఇలా కప్లో మనం దాన్ని కప్లో రిడ్యూస్ చేస్తాము, అంటే దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఆ బాల్లో అది ఉండిపోతుంది అన్నమాట. దీన్ని హిప్ రీప్లేస్మెంట్ అంటారు.